నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంది? అనుకూల ఫలితాలు ఏంటి? ప్రతికూల ఫలితాలు ఏంటి? తులా రాశిలో శుక్రుడు చేరడం వల్ల వీరికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం అన్నాం కదా కృష్ణ పరమాత్మకి. ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంఘారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురజటామండలం రామచంద్రం. రాముని మిక్స్ చేయాలి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం అది చేసేసిన తర్వాత రాముడి చదవాలి. మళ్ళీ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఈ రకంగా నేను చెప్పిన పద్ధతిలో ఈ శ్లోకాలు చదివితే కర్కాటక రాశి వారికి కటకటాల యోగం నుంచి పక్కకు తప్పుకుంటారు. అంటే బాలేదా వారికి? ఎందుకు బాగుంటుంది? గురుడు జన్మంలో ఉన్నాడు, ఇంత లాభైపోతారు మొత్తం. తర్వాత వీళ్ళందరూ కూడా చెడ్డ ఫ్రెండ్స్తో కనుక తిరిగినట్లయితే కొన్ని ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు ఉదాహరణకి అర్చన అని ఒక అమ్మాయి ఉంది. ఒక్క ఆడపిల్ల 6 కోట్లు అప్పు తెచ్చేసింది. వాళ్ళ ఇల్లు అక్కడే, అప్పులోళ్ళు అక్కడే ఉంటారు. ఒక్క పోలీస్ కేసు లేదు. ఎవరినైనా సరే పరిచయమైన నిమిషంలో 2 లక్షలు ఇస్తారా 3 లక్షలు అప్పిస్తారని అడుగుద్ది. మరి అంత టాలెంట్ ఎవరికి ఉంటుంది? అలాంటి వాళ్ళు తగులుతారు. ఎవరికి? ఈ కర్కాటక రాశి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే పట్టుకుపోద్ది డబ్బులన్నీ వచ్చి. ఆ విధంగా మళ్ళీ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచన, ఏదో టెన్షన్ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ వ్యాపారము, తర్వాత ఈ యొక్క వ్యవసాయ రంగంలో వ్యాపారము, ఎరువులు వ్యాపారం చేసే వాళ్ళకి పెద్దగా కలిసి రాదు. ఈ రాశి వారికి అందరికీ కూడా ధనము కొంచెం బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ పార్టీలు పబ్బాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. అండ్ విపరీతంగా మంచి పార్టీలు రాత్రి 10:20కి మణికంఠ అని ఉన్నాడు. తర్వాత మళ్ళీ మన దత్తు రాత్రి 10:20కి పార్టీలు. అప్పుడు వచ్చి గురుగారు అని గురువు గారిని కూడా పార్టీలకు పిలుస్తారు. అంటే వీళ్ళకి అంత హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది మా ఈ యొక్క దీంట్లో. మనం వెళ్ళామనుకో గురువులు వీళ్ళతో తాగిపిచ్చేస్తారు. ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా ఎంజాయ్మెంట్ అనేటటువంటిది అష్టమ రాహు ఎప్పుడు కూడా తాగిపిచ్చాడని చూస్తాడు. కాబట్టి మనం వెళ్ళకూడదు అనమాట. మరి ఎలా ఉండాలి అంటే దిలీప్ శర్మ గారు చెప్పినట్టుగా జీడిపప్పుల కర్రీ తింటే సరిపోతుంది. హెల్త్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మనం చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఏ కష్టాలు లేవు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు, తెలివితేటలు పెరిగిపోతాయి, యాంకర్లకు ప్రమోషన్లు వచ్చేస్తాయి, జతబత్యాలు పెరుగుతాయి, సినిమా యాక్టర్లు ఇల్లులు కడతారు, సినిమాలు కూడా క్లిక్ అయిపోతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి సన్మానాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. విదేశీ యోగం ఏమైనా ఉంది అంటారా? ట్రై చేస్తున్న వారికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతారు. అష్టమరాహు కాబట్టి కొన్ని అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ మొత్తం మీద ఫైనల్గా వీళ్ళు ఫ్లై అవుట్. ఉద్యోగం వ్యాపారం చేసుకునే వారికి ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి డబ్బుకు ఏం కొదవలేదు, కొంచెం స్లోగా వస్తాయి. అండ్ ఇదిగో డేట్స్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 17 నుంచి 16వ తారీఖు కనుక వీళ్ళు చూసుకున్నట్లయితే మంచి కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతారు. కాకపోతే మనకి కామెంట్లలో మనం చూద్దాం. కొత్త ఐడియాలు వచ్చేస్తాయి వాళ్ళకి. తర్వాత సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు మోస్ట్ లక్కీ వీకెండ్స్, రొమాన్స్ అండ్ ఫన్. ఇంకేం కావాలి వీళ్ళకి? అలాగే సెప్టెంబర్ 21వ తేదీ వచ్చేసరికి టైం ఫర్ సీరియస్ అండ్ ఆనెస్ట్ టాక్స్ చేస్తారు. ఇంకేంటి ఈ రకంగా అసలు ఇంకా చూసుకోక్కర్లేదు. కర్కాటక రాశి పరీక్షల్లో మాత్రం ఫెయిల్ అయిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్కాలర్షిప్స్ ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారు ఎవరు ఫైనల్ రాయనిచ్చినా పడట్లేదు. బీటెక్ ఫైనల్ 4th ఇయర్ చదివిన వాళ్ళకి 2-1 వచ్చింది అంతే. ఇంక 4th ఇయర్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ 4th ఇయర్ అయిపోయినటువంటి వాళ్ళేమో ఎంటెక్ కూడా అయిపోయింది, ఇంకా 4th ఇయర్ ఇంకా డబ్బులే పడలేదు. అలా పనులు లేటు. మనం గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా వీళ్ళ ఫీజులు వీళ్ళు కట్టుకొని వీళ్ళ పని జాగ్రత్తగా చేసుకోవాలి విద్యార్థులు. నెవర్ డిపెండ్ ఆన్ ద స్కాలర్షిప్స్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్. ఇదే మెసేజ్ వీళ్ళకి. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీరు పాటించాల్సిన పరిహారం ఏదైనా ఉంటుందా? పరిహారాలు తప్పకుండా ఉంటాయి. అమ్మవారు చక్కగా వాళ్ళకి నచ్చినటువంటి అమ్మవారిని వీళ్ళు పూజ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో మనకి కృష్ణాష్టమి వస్తుంది.
వినాయక చవితి ఉంటుంది. ఆ వినాయకుడికి ఆరాధన, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి చక్కగా మక్కన్ పెట్టి మనం పూజ చేసి అది పేదవాళ్ళకి పంచాలి, వాళ్ళు తినేయకూడదు వెన్న బాగుందని. లేకపోతే గురువుగారు నేనున్నాను నాకు తెచ్చి ఇచ్చేయచ్చు, నేను పుట్టింది కృష్ణాష్టమి రోజునే, అందరూ కూడా పార్సల్ చేసేయచ్చు నాకు వెన్న. ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణాలు, మేడి చెట్టు ప్రదక్షిణాలు, గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి నేల మీద భీమా అమరజా నది నా సంగమం, రూములు తీసుకోకూడదు, బయట పడుకోవాలి నది ఒడ్డున పడుకొని మళ్ళీ టైం పాస్ చేయకూడదు, ఫోన్లు మాట్లాడుకుంటూ గురుదేవ దత్త అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.